సప్తమనువాకము. असुच्च मे रश्मिच्च मे दाभ्याच्च मे अधिपतिच्च मे उपांशुच्च मे अंतर्यायच्च मे ऐन्द्रावायच्च मे मैत्रावरुणच्च मे अश्विनच्च मे प्रतिपस्तानच्च मे शुक्रच्च मे मन्दीच मग्रणयच्च मे वैश्वदेवच्च मे ध्रुवच्च मे वैश्वानरच्च मे ऋतुग्रह्याच्च मे ग्राह्याच्च मे ऐन्द्राग्नच्च मे वैश्वदेवच्च मे मरुत्वितायच्च मे महेन्द्रच्च मे आदित्यच्च मे सावित्रच्च मे सारस्वतच्च मे పౌష్ణచ్చ మే పాత్నీవతచ్చ మే హరియోజనచ్చ మే. ఓ ఈశ్వర, సోమగ్రహము నాకు అనుగ్రహం కలుగ్గాక, రశ్మిగ్రహము నాకు అనుగ్రహం కలుగ్గాక, ఆదాభ్య గ్రహము అధిపతి గ్రహము అనగా సోమయాగం చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా నాకు కలగాలి అని కోరుకోవటం. అదేవిధంగా ఇంద్రుడు వాయువులు మొదలైన వాళ్ళందరూ కూడా నాకు అనుగ్రహం కలగాలి. మిత్రుడు వరుణుడు కూడా నాకు అనుగ్రహం కలగాలి, వారి అనుగ్రహం కూడా కలగాలి. అదేవిధంగా అశ్విని దేవతల అనుగ్రహము నాకు కలగాలి. సూర్యుడు అంటే మంది అంటే సూర్యుని యొక్క మరి ఒక పర్యాయం, సూర్యుని యొక్క అనుగ్రహము కలగాలి. అలాగే విశ్వేదేవులు ఉన్నారు, ఈ విశ్వేదేవులు అందరి యొక్క అనుగ్రహము నాకు కలగాలి. ధ్రువగ్రహము అనుగ్రహము నాకు కలగాలి. వైశ్వానరం అంటే మరలా అగ్ని, ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. అలాగే ఋతువులు, 6 ఋతువులు నవగ్రహాలు నాకు అనుగ్రహం కలగాలి. అదేవిధంగా మిక్కిలి అంటే అన్ని గ్రహాల నుంచి మిక్కిలి గ్రహింపదైన గ్రహాల యొక్క అనుగ్రహం నాకు కలగాలి. ఇంద్రుడు యొక్క అగ్ని యొక్క అనుగ్రహం నాకు కలగాలి. అలాగా 6 ఋతువులు, నవగ్రహాలు, ఇతర గ్రహాలు, ఇంద్రుడు, అగ్ని వీళ్ళందరి వల్ల నాకు అనుగ్రహం కలగాలి. అలాగే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం నాకు కలగాలి. అదేవిధంగా పౌష్ణము అంటే రేవతి, మీన అంటే ఈ 2 నక్షత్రాలన్నీ కలిపి నక్షత్రాలందరి యొక్క అనుగ్రహం నాకు కలగాలి. పాత్నీవ్రతము అనుగ్రహం కలగాలి. హరియోజనము కూడా నాకు కలగాలి అని ఈ విధంగా సదాశివుణ్ణి అందరి దేవతల యొక్క అనుగ్రహం కోసం సదాశివుని ప్రార్థించడమే ఈ సప్తమ అనువాకము.